శ్రీ వియన్నా న్యూస్ కి స్వాగతం. బెంగళూరుకు వెళ్లే జాతీయ రహదారిలో కత్తర్లపల్లి వద్ద ఏర్పడ్డ గుంతల్లో బీసీవై పార్టీ నాయకులు వరి నాట్లు వేసి నిరసన తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే రోగులు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, ద్విచక్ర వాహనాలలో, ఆటోలు, బస్సుల్లో, కారుల్లో ప్రయాణించే ప్రయాణికులు రోడ్లపైన ఏర్పడ్డ గుంతల్లో పడి పలువురు గాయాల పాల్గొంటున్నారు. అధికారులు తూతూ మంత్రంగా రోడ్డును మరమ్మతు చేస్తున్నారే తప్ప పూర్తి స్థాయిలో మరమ్మతు చేయడం లేదని వాపోయారు. అధికారులు స్పందించి వెంటనే బెంగళూరు రహదారిని మరమ్మతు చేయాలని కోరారు. అధికారులు స్థానిక ఎమ్మెల్యే స్పందించుకుంటే చందాలు వేసుకుని రోడ్డు మరమ్మతు చేస్తామని బీసీవై పార్టీ నాయకులు సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో బీసీవై పార్టీ నాయకులు హరిబాబు, పూలా ప్రేమ్ కుమార్, గిరిబాబు, బీసీవై పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీ బోయికొండ గంగమ్మ తల్లి ఒక దర్శనానికి కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి, చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి ఈ రాష్ట్రానికి వస్తున్నారు ప్రజలు. దాని ద్వారా పుంగనూరు బోయికొండ గంగమ్మ దేవాలయానికి అత్యంత విలువైనటువంటి ఆర్థిక సంపద ఉంది. అయినప్పటికీ ఇటువంటి నిర్లక్ష్యం వల్ల పుంగనూరు అభివృద్ధి చెందడానికి వచ్చేటువంటి ఆదాయానికి గండి కొట్టే విధంగా కూడా ఈ రోడ్లు మరమ్మతులు చేయకపోవడాన్ని గ్రహించాలి. కాబట్టి ఇటువంటి చర్యలు నిజంగా సిగ్గుచేటు. గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుంభకర్ణులాగా నిద్రపోతున్నాడు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నప్పటికీ పుంగనూరు అభివృద్ధికి తోడ్పడేటువంటి ఆదాయాన్ని గండికొట్టే విధంగా ఇటువంటి నిర్లక్ష్యపూరితమైనటువంటి వైఖరితో కూటమి ప్రభుత్వం ఉంది. ఈరోజు ముఖ్యంగా రోజులు వేల మంది పుంగనూరు నియోజకవర్గం నుండి ప్రతి నిత్యం బెంగళూరుకి ప్రయాణాలు చేస్తుంటారు. అదేవిధంగా కర్ణాటక రాష్ట్రం నుంచి బోయకొండకు విపరీతంగా వేల మంది జనాలు ఇక్కడికి వస్తుంటారు. అటువంటి ముఖ్యమైన రహదారిలో ఈ విధంగా కనీసం ఒక్కొక్క గోతిలో ఒక్కొక్క లారీ, బస్సులు సరిపోయే విధంగా, అదేవిధంగా విపరీతమైన ప్రమాదాలకి గురి కాబడుతోంది. కనీసం టూ వీలర్స్ ఏ ఒక్క టూ వీలర్ కూడా ఇక్కడ వెళ్ళే పరిస్థితి లేదు. ఈరోజు ఈ ప్రకారంగా ఈ మాదిరిగా రోడ్లు గుంతలు పడిపోతే కనీసం ప్రమాదాలకు గురవుతా అంటే కూడా 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎమ్మెల్యే, మంత్రిగా ఈ పోయిన ప్రభుత్వంలో రెండో ముఖ్యమంత్రిగా పేరు చెప్పుకునే ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏ రోజు కూడా వీటి గురించి పట్టించుకోలేదు. కనీసం ఇప్పుడు వచ్చిన ఈ కూటమి ప్రభుత్వంలో కూడా ఇక్కడున్న లోకల్ నాయకులు కానీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడుకు ఆత్మబంధువుగా అక్రమ మార్గంలో ఇద్దరు స్నేహంగా ఉన్న ఈ పుంగనూరు నియోజకవర్గంలో కనీసం ఇప్పటిదాకా ఈ రోడ్లని ఏ రోజైతే మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎక్కడైతే రోడ్లు గుంతలు పడినాయో వాటన్నిటిని కూడా పూడుస్తానే హామీ ఇవ్వడం జరిగింది. కనీసం 16 నెలలు అయినా కూడా ఇప్పటిదాకా కళ్ళు తెరిచి చూడలేదు. ఇక్కడున్న కూటమి నాయకులు కనీసం దీని గురించి పట్టించుకోలేదు. ఇక్కడున్న ఎవరైతే ఎమ్మెల్యేగా ఉన్నారో అతను కుంభకర్ణుని నిద్రపోతున్నాడో, కుంభకర్ణుని మాదిరిగా ఇక్కడ నిద్రపోతున్నాడేమో లేదు. కానీ ఏ రోజైనా ఈ రూట్లో కనీసం బెంగళూరుకి వెళ్ళాడో లేదో కానీ ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రభుత్వంతో మీరు దగ్గరుండి పని చేపిస్తారా, లేదు కూటమి నాయకులు ఏమైనా నిద్ర లేచి ఇప్పటికైనా మీ ప్రభుత్వానికి చెప్పి ఇక్కడున్న ప్రజల కష్టాలు తీరుస్తారో లేదో ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడున్న ప్రతి వాహనదారుని కూడా అడిగితే అనా మాకు ఈ రూట్లో వెళ్ళాలంటేనే భయంగా ఉంది, ఈ కనీసం ముందు ఎక్కడుందో రోడ్డు ఎక్కడుందో మనకు తెలియడం లేదు. ఏదైతే పొలాల్లో ఏ మాదిరిగా మడి నాటడానికి ఏ విధంగా ఉందో పొలం ఆ మాదిరిగా ఉంది. వాయుని మామూలుగా వ్యవసాయ బావిలే మాదిరిగా ఆ మాదిరి తయారైపోయినాయి. కాబట్టి చాలా ప్రమాదాలకు గురవుతున్నామన్నా కనీసం మీరన్నా ప్రభుత్వానికి తెలియజేయండి. అంటే ఈరోజు ప్రభుత్వం కళ్ళు తెరిపించడానికి ఈరోజు బీసీవై పార్టీ మా అధినేత మాకు పొలాలు కేటాయించినారు. దృష్టికి పుంగనూరు నుండి కర్ణాటక రాష్ట్రమైనటువంటి బెంగళూరుకి ప్రధాన రహదారి అయినటువంటి ఈ కతార్లపల్లి రోడ్డులో ఉన్నాం. ఈ రోడ్డు చూస్తా ఉంటే అసలు ఒక గుంత ఎలా ఉందంటే మోకాల కన్నా ఎక్కువ లోతు. అధికార పార్టీకి, ఇక్కడ ప్రస్తుత ఎమ్మెల్యేకి మేము డైరెక్ట్ గా భారత చైతన్య యోజన పార్టీ నుంచి ఒక సవాల్ విసురుతున్నాం. మీ వల్ల కాదు, మేము చేయలేము, మేము ఓన్లీ ఓట్ల కోసమే, ప్రజల కోసం ప్రజల దగ్గరికి వెళ్తాం, వాళ్ళకి ఎటువంటి చేయలేమంటే మీరు అధికారికంగా స్టేట్మెంట్ ఇవ్వండి. మేము చందాలు వేసుకొని ఈ రోడ్ని మేము ఇమ్మీడియట్ గా మరమ్మతులు చేసి పర్మనెంట్ రోడ్ వేస్తాం, పరిష్కారం కోసం పనిచేస్తాం.
మేము ఈ కార్యక్రమం తలపెట్టామని చెప్పేసి మా వాట్సాప్ గ్రూప్ లో మా కార్యకర్తలకంతా పిలుపునిస్తే ఇమ్మీడియట్ గా వచ్చి తూతు మంత్రంగా ఇక్కడ ఉన్నటువంటి పుచ్చడానికి రాలేదు, ఇక్కడ ఉన్న నీళ్లు తొలగించడానికి బాగా గుంతలు చూసుకొని ఇక్కడ కాలు చేతులు విరుచుకోండి అని చెప్పేసి వచ్చి ఇమ్మీడియట్ గా చేస్తున్నారు. ఏదైతే ఇప్పుడు సో ఇలాంటి మరమ్మతులు కాదు మేము అడుగుతున్నది, ఈ రహదారిని ఈ రోడ్ని నీట్ గా మొత్తం అంతా పూర్తి తీసి నీట్ గా వేయాలని కోరుకుంటున్నాం, పునర్నిర్మించాలని కోరుకుంటున్నాం. ఈ రోజు ఈ పుంగనూరు నియోజకవర్గంలో ముఖ్యంగా రోజు వేల మంది పుంగనూరు నియోజకవర్గం నుండి ప్రతి నిత్యం బెంగళూరుకి ప్రయాణాలు చేస్తుంటారు. అదే విధంగా కర్ణాటక రాష్ట్రం నుంచి బోయకొండకు విపరీతంగా వేల మంది జనాలు ఇక్కడికి వస్తుంటారు. అటువంటి ముఖ్యమైన రహదారిలో ఈ విధంగా కనీసం ఒక్కొక్క గోతిలో ఒక్కొక్క లారీ బస్సులు సరిపోయే విధంగా, అదే విధంగా విపరీతమైన ప్రమాదాలకి గురి కాబడుతోంది. కనీసం టూ వీలర్స్ ఏ ఒక్క టూ వీలర్ కూడా ఇక్కడ వెళ్ళే పరిస్థితి లేదు. ఈ రోజు ఈ ప్రకారంగా ఈ మాదిరిగా రోడ్లు గుంతలు పడిపోతే కనీసం ప్రమాదాలకు గురవుతుంటే కూడా 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎమ్మెల్యే మంత్రిగా ఈ పోయిన ప్రభుత్వంలో రెండో ముఖ్యమంత్రిగా పేరు చెప్పుకునే ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏ రోజు కూడా వీటి గురించి పట్టించుకోలేదు. కనీసం ఇప్పుడు వచ్చిన ఈ కూటమి ప్రభుత్వంలో కూడా ఇక్కడున్న లోకల్ నాయకులు కానీ, అదే విధంగా చంద్రబాబు నాయుడుకు ఆత్మ బంధువుగా అక్రమ మార్గంలో ఇద్దరు స్నేహంగా ఉన్న ఈ పుంగనూరు నియోజకవర్గంలో కనీసం ఇప్పటిదాకా ఈ రోడ్లను ఏ రోజైతే మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎక్కడైతే రోడ్లు గుంతలు పడినాయో వాటన్నిటిని కూడా పూడుస్తానే హామీ ఇవ్వడం జరిగింది. కనీసం 16 నెలలు అయినా కూడా ఇప్పటిదాకా కళ్ళు తెరిచి చూడలేదు. ఇక్కడున్న కూటమి నాయకులు కనీసం దీని గురించి పట్టించుకోలేదు. ఇక్కడున్న ఎవరైతే ఎమ్మెల్యేగా ఉన్నారో అతను కుంభకర్ణుని నిద్రపోతున్నాడో, కుంభకర్ణుని మాదిరిగా ఇక్కడ నిద్రపోతున్నాడేమో లేదు, కానీ ఏ రోజైనా ఈ రూట్ లో కనీసం బెంగళూరుకి వెళ్ళాడో లేదో, కానీ ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రభుత్వంతో మీరు దగ్గరుండి పని చేపిస్తారా, లేదు కూటమి నాయకులు ఏమైనా నిద్ర లేచి ఇప్పటికైనా మీ ప్రభుత్వం చెప్పి ఇక్కడున్న ప్రజల కష్టాలు తీరుస్తారో లేదో ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడున్న ప్రతి వాహనదారుని కూడా అడిగితే అనా మాకు ఈ రూట్ లో వెళ్ళాలంటేనే భయంగా ఉంది, ఈ కనీసం గుంత ఎక్కడుందో రోడ్డు ఎక్కడుందో తెలియడం లేదు. ఏదైతే పొలాల్లో ఏ మాదిరిగా మడి నాటడానికి ఏ విధంగా ఉందో పొలం ఆ మాదిరిగా ఉంది. బాయిలు మామూలుగా వ్యవసాయ బావిలే మాదిరిగా ఆ మాదిరి తయారైపోయినాయి. కాబట్టి చాలా ప్రమాదాలకు గురవుతున్నామన్నా కనీసం మీరన్నా ప్రభుత్వానికి తెలియజేయండి అంటే ఈ రోజు ప్రభుత్వం కళ్ళు తెరిపించడానికి ఈ రోజు బీసీవై పార్టీ మా అధినేత కోడే రామచంద్ర యాదవ్ గారు ఆదేశాల మేరకు ఈ రోజు ఇక్కడికి వచ్చి ఈ సమస్యను ప్రభుత్వానికి చేర్చాల్సిందిగా తెలియజేసిందా. దానివల్ల మేము ఇక్కడ వచ్చి ఈ రోజు ఈ మడి నాట్లు నాటడం జరుగుతోంది. కనీసం ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి వెంటనే ఈ రోడ్డును బాగు చేయాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు మనం పుంగనూరు నియోజకవర్గంలో కర్ణాటకకు వెళ్ళేటువంటి రహదారిలో కత్తార్లపల్లి గ్రామం దగ్గర ఉన్నాం. మనం నిత్యం చూస్తుంటాం, మన ప్రభుత్వ హాస్పిటల్ కి కావచ్చు, అదే విధంగా డాన్ బాస్కో స్కూల్ కి కావచ్చు, ఇటువైపు చిన్న పిల్లలందరూ కూడా ఈ రోడ్లో మార్గంలోనే వస్తుంటారు. నిజంగా ఈ రోడ్లో వెళ్తున్నటువంటి ప్రయాణికులకు ఎంతో మందికి ప్రాణహాని జరిగింది గతంలో. కొంతమంది పాత్రికేయులు ఈ కార్యక్రమాన్ని భారత చైతన్య యువజన పార్టీ నిర్వహిస్తుందన్న తెలిసిన వెంటనే నన్ను అభినందించడం జరిగింది. మీ పార్టీ ఈ విధంగా ప్రజల యొక్క ప్రాణాలు రక్షించడానికి రోడ్లను మరమ్మత్తు వేసి ఈ సమస్యను పరిష్కరించడం కోసం పోరాటంలో ప్రజలకు ఎంతో ఉపయోగం ఉంటుందని కొంతమంది పాత్రికేయులు నన్ను అభినందించారు. ఈరోజు చూస్తున్నాం పుంగనూరు నియోజకవర్గం మొత్తం కూడా ఇదే సమస్య. అయ్యా రెవెన్యూ అధికారులు మీరు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? లేకపోతే గత 5 సంవత్సరాలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఊరిగం చేశారు. ఈ నియోజకవర్గంలో రెవెన్యూ అధికారులు, ప్రభుత్వ అధికారులు ఎలా పనిచేస్తున్నారో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఫిర్యాదు ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ కి ఇస్తే బాధితులను భయపెడుతున్నారు. భూములు కబ్జా జరుగుతున్నాయని చెప్పేసి బాధితులు రెవెన్యూ ఆఫీస్కి వెళ్తే బాధితులను భయపెడుతున్నారు. ఈ రోజు కూడా చూస్తున్నాం భారత చైతన్య యువజన పార్టీ రామచంద్ర యాదవ్ గారి నాయకత్వంలో ప్రజలకు ప్రాణహాని కలిగించేటువంటి ఈ రోడ్లను మరమ్మతులు వేసి శాశ్వత పరిష్కారం కోసం ఇక్కడ నిరసన కార్యక్రమం చేపడితే తూతు మంత్రంగా
కావాలనే ఉద్దేశపూర్వకంగా మేమేదో ఇక్కడ చేస్తున్నాం అనేటువంటి ఒక గుర్తు చూపించడానికే ఈ రోజు రెవెన్యూ అధికారులు ఈ విధంగా మల్లంక ఒక జేసీబీని పంపించి ఇక్కడ సుమారుగా ఇది ఇక్కడి నుంచి ఏమనిపిస్తుందంటే ఒక సొరంగం లాగా అమరావతికి దారుందేమో అనిపించే విధంగా ఈ గుంటలు ఉన్నాయి. ఇక్కడ ప్రజలు ఏ విధంగా ప్రయాణించాలి అని చెప్పేసి నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నాను. అయ్యా, మీకు ఇక్కడ పొంగునూరు సమస్యలు పట్టవా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారితో మీకున్నటువంటి లోపాయకార చీకటి ఒప్పందాలను ఇప్పటికైనా మానుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్య కోసం, ప్రజల సమస్యలు పరిష్కరించడం కోసం ఆలోచించండి. అంతేగాని గత 5 సంవత్సరాలు వాళ్ళకు ఊడిగం చేశారు. ఇప్పుడు మళ్ళంకా వీళ్ళు కూడా 2 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూటమి ప్రభుత్వం వచ్చి పొంగునూరు నియోజకవర్గంలోని ప్రజల సమస్య పరిష్కారం కోసం ఎక్కడ కూడా ఆలోచించట్లేదు. మనం ప్రజలందరం ఆలోచిద్దాం. ఈ రోడ్డు మార్గంలో వెళ్తున్నటువంటి విద్యార్థులు, ముసలివారు, చాలా మంది ప్రయాణికులు, బోయకొండ గుడికి వస్తున్నటువంటి భక్తులందరూ కూడా ఆలోచించాలి. ఈ ప్రభుత్వాలు రెండింటిని గద్దెదించాలా? మన సమస్యలు బాగుపడాలంటే మనం రామచంద్ర యాదవ్ గారి నాయకత్వాన్ని బలపరచాలా. ఇలాంటి ప్రజల సమస్యలన్నింటినీ పరిష్కరించడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణిస్తున్నటువంటి రామచంద్ర యాదవ్ గారు ఎక్కడ ప్రజలకు సమస్య వచ్చినా, రైతులకు సమస్య వచ్చినా, విద్యార్థులకు సమస్య వచ్చినా, ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చినా కూడా అక్కడికి వెళ్లి సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్నటువంటి భారత చైతన్య యువజన పార్టీకి ప్రజలందరూ ఆదరిస్తున్నారు. ఇటువంటి సందర్భంలో జిల్లా కలెక్టర్ గారిని ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం. వీలైనంత త్వరలో ఇక్కడ ఉన్నటువంటి రహదారుల్లో ఉన్నటువంటి రోడ్లను మరమ్మతులు చేసి ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు కలిగించకపోతే మేము రాబో రోజుల్లో తీవ్రమైనటువంటి ఉద్యమానికి పిలుపునిస్తాం. కాబట్టి ప్రభుత్వ అధికారులు, జిల్లా కలెక్టర్ గారు వెంటనే దీనిపైన చర్యలు చేపట్టి ఇక్కడ ప్రజలకు రక్షణ కల్పించాలి, ప్రాణహాని నుండి ప్రజల్ని కాపాడాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. రామచంద్ర యాదవ్ గారి నాయకత్వం, రామచంద్ర యాదవ్ గారి నాయకత్వం, రామచంద్ర యాదవ్ గారి నాయకత్వం.